హాయ్ అండి. ఇప్పుడు మనం కంప్లీట్గా బోట్ నెక్ తోని నార్మల్ బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ ఎలా ఇస్తామో చూపిస్తాను. దానికంటే ముందు ఇలా దానికి సంబంధించినవన్నీ మనం ఫినిషింగ్ నీట్గా రావడానికి అన్నీ లోపలే అంటే ఫినిషింగ్ కోసం ముందుగానే ఇలా రెడీ చేసుకొని ఉంచుకుంటామండి. ముందు లట్కన్స్ రెడీ చేస్తున్నాం, ఇలా హ్యాంగింగ్స్, పింక్ సెట్. దాని తర్వాత మనం ఇలా పైపింగ్ థ్రెడ్ కూడా ఇలా రెడీ చేసి ఉంచుకుంటాం. దానికి కావాల్సినవి చేశాక, అదే కాకుండా దీనికి కావాల్సిన బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తాను. ఇలా పట్టి, ఆ పట్టీని కూడా ఇలా నీట్గా లోపలికి ఇలా ఫోల్డ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది శారీలో వచ్చిన బోర్డరేనండి. చిన్న బోర్డర్ నేను ఇలా వేస్ట్ చేయకుండా పెద్ద బోర్డర్ హ్యాండ్స్కి పెట్టాను. ఇంకొక వైపు చిన్న బోర్డర్ వస్తుంది కదా, దాన్ని కొంచెం మనం డిజైన్కి వాడతాం. దాని తర్వాత దానికి కావాల్సినవి ఫ్రంట్ నెక్ కోసం ఇలా తీసుకున్నాను, బ్యాక్ నెక్ కోసం ఇలా మొత్తం లైనింగ్ మెయిన్ కలిపి ముందు మనం గమ్తో అటాచ్ చేసుకుంటామండి. నీట్గా ఇలా అటాచ్ చేసి ఎక్స్ట్రా ఎంత ఉందో అంతా కట్ చేసేసుకుంటాం. ముందు అటాచ్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో 1 by 1 చెప్తాను. ఓకేనా? ఈ విధంగా మనం ఎక్స్ట్రాస్ ఏం ఉంచకూడదండి. ఎక్స్ట్రాస్ ఉండడం వల్లే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఎక్స్ట్రాస్ కూడా చాలాసార్లు బ్లౌజ్ని పాడు చేస్తూ ఉంటాయి. మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఇలా మొత్తం అంతా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఇదిగోండి, దీనికి కూడా ఇలానే మనం ఈ ప్యాటర్న్లో డిజైన్ బ్యాక్ పార్ట్ ఇచ్చి మనం ఇలా బోర్డర్ ఏదైతే ఉందో మిగిలింది దీన్ని మనం ఫినిషింగ్ కోసం ఇక్కడ వేస్తాం. అందుకోసమే మనం ఫస్ట్ ఏం చేస్తాం, దీనికి బేస్ కోసం ఫ్యూజింగ్ పేపర్ పెట్టుకుంటే బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారు, కాటన్ డైరెక్ట్గా క్లాత్ని తిప్పేసి ఇది కుట్టేస్తారు. అలా కాకుండా మనం ఇలా బేస్ ఇచ్చి దాని తర్వాత కుట్టుకున్నాం అనుకోండి, నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఫస్ట్ దీన్ని ఏం చేస్తామంటే ఇలా పిన్స్ పెట్టేసుకోండి, కదలకుండా పిన్స్ పెట్టి ఇలా సర్దేయండి. దీనికి మనం చేసేటప్పుడు మిడిల్ పార్ట్ ఉండేటట్టుగా ఐరన్ చేసుకోండి. అప్పుడు మనం పెట్టుకొని పిన్స్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు ఇది కదలకుండా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ దీన్ని తీసుకుంటాం. తీసుకొని ఇదిగోండి ఎక్కడైనా ఇలా సైడ్ పార్ట్లో పట్టుకొని ఫస్ట్ దీన్ని స్టిచ్ చేసేసాను. చేసి కార్నర్కి వచ్చాక సూదిని కిందకి దించండి. దాని తర్వాత ఇలా పక్కకు చేయండి. ఇలా కిందకి దించి మళ్ళీ ఇలా మనం స్టార్ట్ చేసింది ఇలా సైడ్ పార్ట్లో కాకుండా ఇలా మిడిల్లో మనం స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా నెక్స్ట్ ఇక్కడికి వస్తాం, సూదిని కిందకి దించుతాం. మళ్ళీ సేమ్ స్ట్రైట్గా ఇలా కిందకి దించుకుంటాం. ఓకే, ఇదే సేమ్ పొజిషన్లో మొత్తం అన్ని ఏరియాలో కూడా ఇలానే ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి ఇలా కొంచెం రఫ్ చేయండి, వెనక్కి ముందుకి, అంతే. దాంట్లో కలిపేసేలాగా నెక్స్ట్ దీన్ని తీసేసేయండి. తీసి మొత్తం లోపలికి ఇలా కట్ చేస్తాం. ఇది పై వైపే ఇది పెట్టాలండి, ఎందుకంటే దీన్ని కట్ చేసి లోపలికి తిప్పుకుంటాం కాబట్టి ఇది పై వైపే ఇలా ఉంటుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీన్ని తీసేస్తాం. ఇప్పుడు ఈ పార్ట్లో ఇది ఎక్కడైతే ఉందో ఈ పార్ట్లో సెంటర్లో కట్ చేసి దీన్ని లోపలికి ఇక్కడ హోల్ ఉండేటట్టుగా టర్న్ చేస్తాం. దాన్ని కట్ చేసడానికి ఇలా మిడిల్లో ఫస్ట్ ఇలా తీసుకుంటాం. తీసుకొని దీన్ని ఇలా పెట్టుకుంటాం. పెట్టి చూసుకోండి క్లాత్ ఏమి ఇదవ్వకుండా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా కట్ చేసేసుకోండి మొత్తం ఇలా. ఓకేనా? కట్ చేసుకొని కట్స్ పెడతాం. మీకు ఇలానే కాకుండా ఇంకా బోట్ నెక్ ఇంకో డిఫరెంట్లో ఉండాలంటే దీని ముందు మనం ఒక బ్లౌజ్ చేసామండి, మీరు అది చూస్తే బాగుంటుంది. దీని ముందు ఒక బ్లాక్ కలర్ బ్లౌజ్ ఒకటి ఉంటుంది.
ఇదిగోండి ఈ విధంగా మనం చేసుకున్నాక దీన్ని సీదా చేసేస్తాం. కట్స్ మాత్రం కంపల్సరీ పెట్టాలండి. ఈ కట్స్ అనేవి కొంచెం కొంచెంగా ఇలా కట్స్ అనేవి పెట్టండి. ఇలా కట్స్ అనేవి కంపల్సరీ కట్స్ పెట్టాలి. క్రాస్గా కట్స్ పెట్టుకోండి. ఈ కార్నర్లో కూడా కట్ అనేది పెట్టండి. నెక్స్ట్ ఈ పార్ట్లో నీట్గా ఇలా కట్స్ అనేవి పెట్టుకోండి. ఇంకా ఇక్కడ ఇలా సేమ్ ప్రొసీజర్. ఇక్కడ ఎక్స్ట్రా మరీ మనకు వద్దు కాబట్టి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసేయచ్చు. ఇక్కడ క్రాస్గా దీన్ని ఇలాగా టర్న్ చేసి ఒక్కసారి నీట్గా ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. కొంచెం ఈ పార్ట్స్ అన్నీ నీట్గా ఇలాగ ఈ పార్ట్లో మీరు కొంచెం ఇలా ట్విస్ట్ చేయండి. ఓకేనా? సెట్ అవుతుంది, ఇంకేం కాదు. ఇది అయిన తర్వాత ఒక్కసారి ఐరన్ చేసేయండి. చేసిన తర్వాత మనం ఏదైతే ప్యాటర్న్ ఇప్పుడు చేయాలనుకుంటున్నామో ఆ ప్యాటర్న్ మనం దీనిపైన చేస్తాం అన్నమాట. చూడండి, ఇది ఐరన్ చేసి వస్తాను. చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఐరన్ చేసిన తర్వాత అప్పుడు లోపల స్టిచ్చెస్ అనేవి వేయండి. ముందు స్టిచ్ వేయకండి, ఎందుకంటే ఇది నీట్గా సెట్ అవ్వదు అన్నమాట. ముందు చేసేస్తే కొంచెం ఐరన్ చేసాను అనుకోండి, కరెక్ట్గా ఫిట్ అవుతుంది. అప్పుడు మొత్తం చుట్టూ అంతా స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి. ఓకేనా? దీన్ని నెక్స్ట్ నేను చేసుకొని వస్తాను ఐరన్. ఇదిగోండి ఇలా ఐరన్ చేసి నీట్గా చక్కగా లాస్ట్ ఎడ్జెస్ ఇదిగోండి ఇలా కుట్టేసాం. కుట్టిన తర్వాత ఇదిగోండి ఇలా కుట్టేసిన తర్వాత లాస్ట్లో ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఎప్పుడైనా ఇవి కట్ చేసేసుకోండి. ఓకే? ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తాను. నెక్స్ట్ అండి ఫ్రంట్ పార్ట్లో వద్దాం. ఫ్రంట్ పార్ట్ చూసారా ఇంత చక్కగా నీట్గా అటాచ్ చేసుకొని మనం రెడీ చేసుకున్నాం కదా. ఈ రెడీ చేసుకున్న దాన్ని ఫస్ట్ పైపింగ్ వేసేసి తర్వాత ఇలా ఫ్యూజింగ్ పేపర్ని అటాచ్ చేసేద్దాం. ముందు పైపింగ్ వేస్తే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. దానిపైన మనం పైపింగ్ వేసేటప్పుడు ఇక్కడ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోండి ముందే. అప్పుడు ఏంటంటే మీకు మూలలో బాగా తిరుగుతుంది. ఇలా చేసుకుంటూ ఇదిగోండి ఇలా పెట్టుకోండి. పెట్టి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడికి తిరిగింది కదా, ఈ పార్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడికి క్రాస్గా ఇలా ఎలా అయితే క్రాస్గా ఉంటుందో ఇలా పట్టుకొని దీన్ని తిప్పండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా అలాగే కదా ఉంది, సేమ్ దాన్ని కూడా అలానే పైపింగ్ వేసేసేయండి. ఇలా కానీ చిన్న చిన్నగా కట్స్ పెట్టండి. చెప్పాను కదా, కట్స్ అనేవి కంపల్సరీ. మీరు కుట్టుకుంటూ కట్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ముందైనా కట్స్ పెట్టండి. అలా కట్స్ పెట్టడం వల్ల మీకు టర్నింగ్ అనేది బాగా తిరుగుతుంది అన్నమాట. రౌండ్ పార్ట్లో కూడా ఇలా కట్స్ పెట్టుకొని చేసుకోవాలి. ముందు మనం రెడీ చేసుకున్నాం కాబట్టి ఇది చక్కగా నీట్గా ఫినిషింగ్లో వచ్చేస్తుంది. చూడండి, ఇదిగోండి నీట్గా ఇలా ఫస్ట్ కొంచెం ముందుకు కుట్టండి. కుట్టిన తర్వాత అప్పుడు పాదాన్ని కిందకి దించి దాని తర్వాత ఇలా స్ట్రైట్గా పెట్టి కుట్టండి. ఇప్పుడు ఇది చేస్తాం కదా,
నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాం. చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్యూజింగ్ పేపరు ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్గా దీని మీద పెట్టి స్టిచ్ చేసుకోండి ఇలా ఫినిషింగ్గా. ఓకే, కావాలంటే మీరు పిన్స్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనం పైపింగ్ వేస్తాం కాబట్టి అదే దీంట్లో దీన్ని కుట్టేస్తాం. ఇది ఇవ్వటం ఏంటంటే మీకు బేస్ కరెక్ట్గా ఫిట్గా ఉండడం కోసం, షేప్ అవుట్ అవ్వకుండా ఉండడం కోసం. ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చాక దించండి పాదం. కరెక్ట్గా పాదాన్ని దించండి ఈ పార్ట్లో. దించాక ఎక్కడైతే ఇది ఇలా టర్న్ తిరుగుతుందో ఆ పార్ట్లో ఫ్యూజింగ్ పేపర్ని ఇలా పట్టుకొని కరెక్ట్గా స్టిచ్ చేసేసాను. చేసిన తర్వాత దీన్ని కట్ చేయాలి. దానికంటే ముందు ఇదిగోండి ఇలా స్టిచ్ వేసేసాను. ఓకేనా, చూసుకోండి ఒకసారి అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా. ఓకే, ఎక్స్ట్రా ఉన్నది ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని కట్ చేసేసేయండి, అంతకుమించి ఎక్కువ వద్దు. ఈ 1/2 ఇంచు ఖర్చు కట్ చేస్తాం కదండి. ఓకే, ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా కట్స్ పెట్టండి. ఇది లేకపోయినా మనం పైపింగ్ నీట్గా ఉంటుందా అంటే చేసుకోవచ్చు. నేను ఆ ప్రాసెస్ ముందు వీడియోలో పెట్టాను, అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని ఫ్యాబ్రిక్స్కి బేస్ అనేది స్టిఫ్నెస్ ఉండడం కోసం మనం ఇలా చేస్తాం. తర్వాత దీని మీద ఇలా స్టిచ్ వేయండి. టాప్లో చూడండి లైనింగ్ అనేది ఇలా ఇచ్చేస్తాం కాబట్టి ఇలా నీట్గా ఇక్కడ. దాని తర్వాత దీన్ని ఇలా కుట్టుకోవడం వల్ల మీకు లోపలికి టర్న్ చేసేటప్పుడు క్లాత్ నీట్గా టర్న్ అవుతుంది అన్నమాట. ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇది ఇలా కుట్టేసాం కదండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చితే టాప్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే అది వేయకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మనం చూడండి చక్కగా ఫినిషింగ్ నీట్గా వచ్చింది. ఓకేనా, ఇది కూడా మీరు ఐరన్ చేసుకుంటారు. లుక్ చూడండి, నెక్ కరెక్ట్గా. ఇప్పుడు ట్రెండ్ అండి, ఇలా మనకి ఫ్రంట్ డీప్ పెట్టుకోవడం ట్రెండ్. షోల్డర్ జాయిన్ చేసినా కూడా మీకు ఈ విధంగా ఉంటుంది. మీకు నచ్చితే దీని పక్కనే నీట్గా స్టిచ్ వేసేసేయండి. ఇంకా కదలకుండా ఉంటుంది నీట్గా. దీని పక్కనే నెక్స్ట్ దీని స్ట్రెయిట్లో ఇదిగోండి ఇలా కరెక్ట్గా. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేసాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా సెకండ్ పార్ట్ కూడా సేమ్ ఇలానే చేసుకోండి. ఓకేనా, ఆల్రెడీ మీకు ఒకటి అర్థమైంది కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నాను. ఓకే, సేమ్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఏం లేదండి, అడ్జస్ట్ చేసుకోవడం అంతే. ఇది కరెక్ట్గా మీకు ఎక్కడి వరకు మీకు ఇది వస్తుందో అంతవరకు ఇలా పెట్టుకొని మీరు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆల్రెడీ మీకు బ్యాక్ సైడ్ ఇది ఉంది కాబట్టి మీకు దాని మీద స్టిచ్ పడిపోతుంది. తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటారు. ఇంకోండి ఈ విధంగా. ఓకేనా, ఇగోండి చూడండి ఇటువైపు చూపిస్తున్నాను మీకు. అది అటువైపు చూపించాను కదా, ఇటువైపు చూడండి. ఎక్స్ట్రా ఎంత ఉందో ఇలా కట్ చేసేసాను. ఓకేనా, ఇప్పుడు ఇలా కట్ చేస్తాం కదా. ఇప్పుడు ఇలా కట్స్ అనేవి పెట్టుకోండి.
డాట్స్ అన్నీ పెట్టేసుకొని లోపలికి టర్న్ తిప్పేసాను. సేమ్ కుట్ స్టిచ్ చేసుకుంటారు. ఈ పార్ట్లో స్టిచ్ చేసుకొని టర్న్ తిప్పడం. నెక్స్ట్ ఇలా పక్కకి ఇచ్చేసి కిందకి పెట్టి సేమ్ ఇలా చేసి లోపలికి దీని టాప్ స్టిచ్ చెప్పాను కదండి, దీనిపైన టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఓకేనా. దీన్ని కూడా ఒక్కసారి ఐరన్ చేస్తారనుకోండి చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇలా పెట్టి స్ట్రైట్గా ఇలా నీట్గా ఇది వస్తుంది. ఇదిగోండి చక్కగా రెండు ఇలా వస్తాయి నెక్. ఓకేనా. ఇప్పుడు మనకి డాట్ వేయటం కోసం మీకు ఒకటి చూపిస్తున్నాను. సేమ్ మనం ఎవ్రీ వీడియోలో ఉంటుందండి ఇదే. డాట్ వేయడానికి ఇలా ముందు వేసుకుంటే మీకు డాట్ ఈజీగా అయిపోతుంది. సేమ్ అన్ని ప్లేసెస్లో అలానే. ఇప్పుడు మీరు ఇలా కుట్టుకున్నారనుకోండి మెయిన్ క్లాత్ లైనింగ్ కదలకుండా ఉంటుందన్నమాట. అప్పుడు డాట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ పార్ట్ ఇలా డాట్స్ వేస్తాం. ఇప్పుడు దాని మీదే ఎలా ఉందో సేమ్ దానిపైనే స్టిచ్ అనేది వేసేస్తాం 1 by 1. నెక్స్ట్ సేమ్ ఓకే. సెకండ్ స్టిచ్ కూడా అలానే. సెకండ్ స్టిచ్ కూడా ఏదైనా సరే లైనింగ్తో కుట్టేది డబుల్ స్టిచ్ అనేది వేయండి, సింగిల్ స్టిచ్ వద్దు. డబుల్ స్టిచ్ వేస్తే మీకు ఎక్కువ రోజులు ఇది అవుతుంది. ఎక్స్ట్రా ఇది ఏదైతే దారం ఉందో దాన్ని కట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ది సేమ్ మనం కట్ చేసుకున్నాం కదా, మార్కింగ్ వేసుకున్నాం. ఆ పార్ట్కి మిడిల్ చూసుకుంటూ ఇలా స్టిచ్ పట్టుకుంటూ వేసేయడం. చెప్పాను కదండి డబుల్ స్టిచ్ అని. ఓకే. ఇది అయిపోయింది. సేమ్ దీనికి కూడా అంతే. ఫస్ట్ ఇవి కట్ చేసుకోండి, అవి మళ్ళీ తర్వాత మనకి ఇబ్బంది పెట్టేస్తాం. ఇవన్నీ మార్కింగ్ వేసాం కదా అక్కడే సేమ్ నెక్స్ట్ సైడ్ డాట్.
ఓకే, నెక్స్ట్ సేమ్ నెక్స్ట్ థర్డ్ డాట్ ఇలా అన్నీ వేసుకొని వద్దాం. ఇదిగోండి ఫస్ట్ ఈ పార్ట్ మనం పైపింగ్ అనేది వేసుకుంటాం ఇలాగ. ఓకే, నెక్స్ట్ దీని కంటిన్యూషన్ దీని మీద యాక్చువల్లీ ఇన్విజిబుల్ కూడా వేసుకోవచ్చు లోపల, అది నేను మర్చిపోయాను. ఇంకా దీని కంటిన్యూషన్ ఇక్కడ వేసేస్తున్నాను. ఇన్విజిబుల్ వేస్తే ఇంకింత ప్రాబ్లం ఉండదు. ఇలా వేసి ఇక్కడ మళ్ళీ కట్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ టర్న్స్ తిరిగే దగ్గర కరెక్ట్గా పట్టుకొని తర్వాత ఇది కూడా సేమ్ ఇలా ఓకేనా. అంటే చూడండి ఇది ఇప్పుడు ఎందుకు దీనిపైన మళ్ళీ ఇది వచ్చేస్తుంది కాబట్టి ఇది కనిపించదు. మనకి ఎంత వీలుంటుందో అంతా కనపడకుండా చేయడానికి చేయాలి. ఈ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. అర్థమైందండి. దీనిపైన నీట్గా ఇది కవర్ అవుతూ నీట్గా ఇలా వస్తుంది. అంటే ఈ పైపింగ్ దీని పక్కన ఉంటుంది. ఈ పక్క పార్ట్ని మనకి బోర్డర్ అనేది మనం నీట్గా కుట్టేస్తాం అన్నమాట. అలా అర్థమైందండి. ఇదిగోండి ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత దాని తర్వాత ఇది ఉంది చూసారా బోర్డర్, అది తీసుకొచ్చి ఇక్కడ మొత్తం నీట్గా పట్టుకొని జాగ్రత్తగా పక్క నుంచి జాయింట్ చేసుకుంటూ రండి. ఓకేనా. ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా దాని పక్క నుంచి సేమ్ ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదండి, అది మనం నీట్గా ఇక్కడ ఈ పార్ట్ వచ్చిన దగ్గర నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కరెక్ట్గా కార్నర్ లాగా అలా ఫోల్డ్ చేసుకుంటే మీకు షేప్ అనేది కరెక్ట్ నీట్గా వస్తుంది. మీకు స్టిచ్ చేసేటప్పుడు కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కోన్ షేప్ టైప్లో వచ్చేటట్టుగా ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ. ఓకేనా. ఇక్కడికి అనేది మాత్రం సెట్ అవ్వాలి నీట్గా. దాని తర్వాత మళ్ళీ రిపీట్గా ఇలా కర్వ్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా ఫిట్ చేసుకోండి. ఓకేనా. ఇదిగోండి ఇలా కార్నర్ అనేది ఇలాగా స్టిచ్ చేసుకొని నీట్గా ఇదైతే ఈ పార్ట్లో కూడా కుట్టుకొని మనం కావాలంటే వెనక్కి వచ్చి చేసుకోవచ్చు. మీకు ఎంత క్లాత్ కావాలో మీకు అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఇక్కడికి దీని మీద ఇలా స్టిచ్ వేసుకొని మళ్ళీ రివర్స్ అనేది వచ్చి మళ్ళీ సేమ్ దీన్ని ఇలా క్రాస్ని మళ్ళీ కవర్ చేసుకుంటూ నీట్గా ఫినిషింగ్ నీట్గా రావాలంటే సేమ్ ఇలా చేసి ఇలా సేమ్ కంటిన్యూషన్ అండి. చూడండి ఇక్కడ సైడ్ కూడా ఆల్రెడీ ఫిట్టింగ్ అయిపోయింది, నీట్గా ఉంటుంది. అదే దీంట్లో మొత్తం అంతా చేయాలి. ఇలా నెక్స్ట్ సేమ్ ఇదే దీంట్లో మనం ఇందాక ఎలా పెట్టుకున్నాం అక్కడ అదే దీంట్లో ఇలా ఫోల్డ్ చేసి కొన్ని అంటే ఇవి ఫోల్డ్ బాగా అయిపోతాయండి, కొన్ని ఫోల్డ్ బాగా అవ్వదు. మనం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి అంతే. ఇలా ఓకే. ఇప్పుడు ఆ పార్ట్ కరెక్ట్గా వచ్చిన దగ్గర ఇలా కార్నర్ వచ్చిన దగ్గర ఇలా చేసుకొని
నెక్స్ట్ ఈ ఏరియా అనేది స్ట్రెయిట్గా ఉండేటట్టుగా చూసుకోండి. స్ట్రెయిట్గా చూసుకొని ఇక్కడ ఈ పార్ట్లో ఒక స్టిచ్ వేసేయండి. దాని తర్వాత సేమ్ అదే ప్లేస్లో వెనక్కి తిరిగి సేమ్ స్టిచ్ వేసేసి అప్పుడు కంటిన్యూషన్ మీరు దీన్ని వేసేసాను. ఇలా చేయటం వల్ల మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది, లాస్ట్లో లుక్ కూడా బాగుంటుంది. సేమ్ దాని పక్కనే మళ్ళీ రిపీట్గా సేమ్ స్లోగా కుట్టుకోండి. నెక్స్ట్ ఐరన్ చేసుకోండి, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఓకేనా? ఇదే సేమ్ ప్రాసెస్లో ఇలా ఫోల్డ్ చేసి ఇలా వెనక్కి వచ్చి కుట్టి మళ్ళీ ఇలా వచ్చి ఇలా వచ్చాను. ఇక్కడ కూడా అలానే వచ్చి ఫినిషింగ్ ఇచ్చాక చూపిస్తాను ఎలా వచ్చింది.